అమెజాన్ అడవుల గురించి భయంకరమైన వాస్తవాలు. ఈ అడవుల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. భూమిపై జీవాన్ని నిలబెట్టడానికి చెట్లు ఆధారం. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా చెట్లు కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అడవులు వన్యప్రాణులను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి మరియు మానవులతో సహా వేలాది జాతులకు ఆశ్రయం కల్పిస్తాయి. చెట్లు పండ్లను అందిస్తాయి. పక్షులు, జంతువులు మరియు మానవులకు ఆహార వనరు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ భూమి యొక్క ఊపిరితిత్తులు, ఎందుకంటే ఇది ఆక్సిజన్ ఉత్పత్తిలో అత్యధికంగా దోహదపడుతుంది. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. ఈ అడవులు దాదాపు 60%, అంటే ఈ అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది. పెరు, కొలంబియా, వెనిజులా, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి. ఇది భూమికి 20% ఆక్సిజన్ అందజేస్తుంది. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1,300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోనే కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఈ అడవిలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిరానా చేపలు, విషకప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు ఉన్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని దట్టమైన చెట్ల కారణంగా దాని ఉపరితలం ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. చెట్లు దట్టంగా ఉండటంతో ఆకాశం నుంచి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరడానికి 10 నిమిషాలు పడుతుంది. అమెజాన్ అడవి దట్టమైన చెట్ల ఆకుల వల్ల చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవులలో దాదాపు 400 నుండి 500 అటవీక జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్ అనే మనుషులు ఉన్నారు. కానిబాల్స్ అనే జాతులు మనుషులను తింటారు. ఇప్పటి వరకు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి. ఈ అమెజాన్ నది పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహిస్తుంది, కానీ 1987లో ఇది రివర్స్లో, అంటే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించింది. అమెజాన్ అడవులలో దాదాపు 390 మిలియన్ల చెట్లు, అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్ష జాతులు, 2,200 చేప జాతులు, 1,200 పక్షి జాతులు, 420 క్షీరద జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు ఉన్నాయి. అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తాయి. ఇక్కడ పెరిగే అమెజానియన్ బటర్ఫ్లైస్ తాబేలు కన్నీరు తాగి జీవిస్తాయి. అమెజాన్ అడవులలో మనకు తెలియని ఎన్నో వింతైన క్రూరమైన విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అనకొండ కూడా ఇక్కడే ఉంది. ఈ అడవులలో జాగ్వార్, హ్యూమన్, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ అడవులలో రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఉంది. ఈ నగరం పేరు ఇక్విటోస్. ఇది పెరు దేశంలో ఉంది. ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది నివసిస్తున్నారు. అమెజాన్ అడవులలో దాదాపు 2007 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది. దీని కూత దాదాపు 6 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవుల్లోనే ఉంటుంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించింది. ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు. ప్రపంచంలో ప్రకృతిలో మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనుషుల ప్రాణాలు తీసి రక్తాన్ని త్రాగే చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని చెట్లు మత్తును వెదజల్లే జీవుల రక్తాన్ని త్రాగుతాయి. మరికొన్ని చెట్లు అమాంతం జీవులను మింగేస్తాయి. ఈ చెట్లు ఎక్కువగా అమెజాన్ అడవుల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ అడవులకు వెళ్ళిన వారిలో కొన్ని వేల మంది మనుషులు అదృశ్యమవుతున్నారు. అమెజాన్ అడవిలో అతిపెద్ద నది అమెజాన్ నది. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద పొడవైన నది. అమెజాన్ నది పొడవు సుమారు 6,400 కిలోమీటర్లు ఉంటుంది.
ఆఫ్రికాలోని అతిపెద్ద నైలు నది తర్వాత రెండవ అతిపెద్ద నది అమెజాన్ రివర్ మాత్రమే. అంతేకాకుండా ఈ నది 20% మంచినీటిని అట్లాంటిక్ మహాసముద్రంలో కలిపేస్తుంది. అందువల్ల ఈ నీరు కలిసే ప్రాంతంలో సముద్రపు లవణీయత చాలా వరకు తగ్గిపోతుంది. అమెజాన్ నది ప్రపంచంలో అత్యధిక ఉపనదులను కలిగి ఉంది. అమెజాన్ నదికి 1100 ఉపనదులు కలిగి ఉన్నాయి. ప్రపంచంలో ఏ నదికి ఇన్ని ఉపనదులు లేవు. వీటిలో 17 ఉపనదులు 15,000 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. మార్టిన్ స్ట్రెల్ అనే వ్యక్తి 2007వ సంవత్సరంలో ఈ అమెజాన్ నది అంతా ఈత కొట్టాడు. ప్రతిరోజు ఈ నదిని ఈదడానికి 10 గంటల సమయం కేటాయించాడు. ఇలా మొత్తం నదిని ఈదడానికి 66 రోజులు పడుతుందని తెలుసుకున్నాడు. అమెజాన్ నది వర్షాకాలంలో చాలా వరకు పెరుగుతూ ఎక్కువ ప్రవాహం కలిగి ఉంటుంది. వర్షాకాలంలో అమెజాన్ నది వెడల్పు 120 మైళ్ళు అంటే 190 కిలోమీటర్లు పెరుగుతుంది. అందువల్ల ఈ నదిని రివర్ సీ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు అమెజాన్ నదిపై ఎటువంటి వంతెనలు కట్టలేకపోయారు. ప్రపంచంలోని అతి భయంకర చేపలు అమెజాన్ నదిలో ఉంటాయి. మనుషుల మరియు జంతువుల మాంసాన్ని తినే పిరోనా అనబడే ప్రమాదకర చేపలు ఈ అమెజాన్ నదిలో తిరుగుతుంటాయి. ఇవి గుంపులుగా మనిషిపై దాడి చేసి మాంసాన్ని తింటాయి మరియు రక్తాన్ని తాగుతాయి. అమెజాన్ నది వల్ల ప్రతి సంవత్సరం కొత్త అడవులు పెరుగుతూ ఉంటాయి. అమెజాన్ నది అత్యంత విస్తారమైన వర్షపాత అడవులను కలిగి ఉంది. ఈ నది పరివాహక ప్రాంతంలో సుమారు 9 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. ప్రతిసారి ఈ నదిలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఇలా కొత్తగా పుట్టిన వరదల వల్ల కొత్త అరణ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అమెజాన్ నది ప్రవాహం సముద్రంలో కలవడం వల్ల సముద్రం యొక్క రంగు మారుతుంది. అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ నది కలవడం వల్ల సముద్రంలోని ఉప్పు నీరు లవణీయత తగ్గి 20% మంచినీరుగా మారుతుంది. ఇలా మంచినీరుగా మారే క్రమంలో సముద్రం రంగు చాలా వరకు మారిపోతుంది. అమెజాన్ నది గురించి ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని అతిపెద్ద అనకొండ వంటి పాములు మరియు అతి భయంకరంగా ఉండే నల్లటి మొసళ్ళు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన అనకొండ లాంటి భారీ పాములు ఈ నది పరివాహక ప్రాంతంలోనే జీవిస్తుంటాయి. అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద విషం లేని సర్పము. ఇది ప్రపంచంలో అతిపెద్ద సర్పజాతి. దీని పేరును ఉపయోగించి అనేక సినిమాలను కూడా నిర్మించారు. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అనకొండ అనే పాము దక్షిణ అమెరికాలోనే అతిపెద్దది. 40 అడుగుల పొడవు ఉండి దాదాపు 1000 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. మనుషులను జంతువులను తినే 6 రకాల పాముల్లో ఇది ముఖ్యమైనది. వీటికి ఆహారంగా దొరికిన మనుషులను జంతువులను వాటి బలాన్ని ఉపయోగించి పూర్తిగా చుట్టి నలిపివేసి చంపి తింటాయి. సముద్రాల్లో మాత్రమే జీవించే ప్రమాదకర సొరచేప బుల్ షార్క్ అమెజాన్ నదిలో కూడా ఉంటుంది. ఇవి ఉప్పు నీటిలో మరియు మంచినీటిలో కూడా జీవించగలవు. అమెజాన్ నది యొక్క పైభాగంలోనే ఎక్కువగా తిరుగుతుంటాయి. గోరువెచ్చగా ఉండే నది తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ మనుషులను దాడి చేసి చంపడానికి వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆడ బుల్ షార్క్ మగ బుల్ షార్క్ కంటే పొడవుగా ఉంటుంది. ఇవి వేటాడేటప్పుడు వాటికున్న శక్తినంతటినీ ఉపయోగించి మనుషులను చంపేస్తాయి. ఇక్కడ పిరానా చేపలకు నోటి నిండా సూది లాంటి పళ్ళు ఉంటాయి. ఎవరైనా కనిపిస్తే చాలు దాని పళ్ళతో దాడి చేసి చంపేస్తాయి. పిరానా చేపలను సౌత్ అమెరికా ఫిష్ అని కూడా అంటారు. ఇవి ఇక్కడే కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నాయి. ఇలాంటి భయంకరమైన వాస్తవాలు మరియు ఈ అడవుల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.